అందరికీ వందనాలు. 7 ఏళ్ల శ్రమల కాలాన్ని 2 భాగాలుగా విభాగించారు. మొదటగా 3.5 సంవత్సరాలు శ్రమలు, రెండో 3.5 సంవత్సరాలు మహాశ్రమలుగా 2 భాగాలుగా విభాగించారు. 3.5 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరానికి 360 రోజులు, అంటే 3.5 సంవత్సరాలకి 1260 రోజులు. మహాశ్రమలు 1260 రోజులు జరుగుతాయని వాక్యం సెలవిస్తుంది. దానినే మనకి కాలము అర్ధకాలముగా చెప్పారు. కాలములు అంటే 2, కాలం అంటే 1, అర్ధకాలం అంటే అర సంవత్సరం, మొత్తం కలిపి 3.5 సంవత్సరాలుగా పరిగణించారు. ఈ 3.5 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 365 రోజులు చెప్పిన 1260 రోజులు వచ్చింది. అయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలోని 1290 రోజులు శ్రమల కాలం అని చెప్పబడుతుంది. 1290 రోజులు ఏంటి? 3.5 సంవత్సరాలు అంటే 1260 రోజులే కావాలి కదా. మరి 30 రోజులు ఎందుకు ఎక్కువగా వచ్చాయి? ఆ 30 రోజులు ఎందుకు చేర్చబడి ఇక్కడ 1290 రోజులుగా చెప్పబడుతుంది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములగును. 7 ఏళ్ల శ్రమల కాలంలోని 10 మంది రాజులు 7 రాజ్యాలు ఒక సమూహంగా ఏర్పడి యెరూషలేములోకి దండెత్తి వస్తారు. మొదటగా 3.5 సంవత్సరాలు దేశం వెలుపల ఉండి, అంటే వాళ్ళ దేశాల నుండే రాకెట్లు, మిసైల్స్, యుద్ధ సామాగ్రిని వేస్తూ అలాగా 3.5 సంవత్సరాలు చేస్తారు. ఎప్పుడైతే మొదట 3.5 సంవత్సరాలు గడిచిపోయిందో, ఇప్పుడు రెండవ అర్ధభాగమైనట్టు 3.5 సంవత్సరాల్లో వాళ్ళు ఈ 10 మంది రాజులు 7 రాజ్యాలు వాళ్ళు ఏం చేస్తారంటే స్వయంగా ఆ దేశాల నుంచి కలిపి సముద్రం నుంచి షిప్పుల మీద వచ్చి యెరూషలేములో నేరుగా ప్రవేశిస్తారు. ఇలా ప్రవేశించి అప్పటికే కట్టబడినటువంటి 3వ మందిరంలో అనుదిన బలిని నిలిపివేస్తారు. అంటే రేపు కట్టబోయే 3వ మందిరం కట్టగానే అనుదినం కూడా బలి అర్పింపబడుతుంది. ఈ బలి ఎప్పుడుతో ఆగిపోతుందంటే రెండో అర్ధ భాగమైనటువంటి 3.5 సంవత్సరాలు ప్రారంభంలో అక్కడ మొదలుకొని 7 ఏళ్ల శ్రమలో ముగింపు వరకు 3.5 సంవత్సరాలకి 1260 రోజులైంది. కానీ మనం చదువుకున్న వాక్యంలో ఏం చెప్పబడుతుంది? 1290 రోజులుగా చెప్పబడుతుంది. మిగిలిన ఆ 30 రోజులు కాలం ఎప్పుడు జరుగుతుంది అంటే దానికి హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం, యెహోవాకు విశ్వాసఘాతుకులై వారు అన్యులైన పిల్లలను కనిది. ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యంతో కూడా లయమగుదురు. ఇంకొక నెల అయిన తర్వాత వాళ్ళు స్వాస్థ్యముతో సహా లయమవుతారు అని చెప్పబడుతుంది. అంటే 7 ఏళ్ల శ్రమలు ముగింపు అయిపోగానే ఇంకొక నెల శ్రమల కాలం ఉంటుంది. మొత్తం కలిపి 7 సంవత్సరాలు, ఒక నెల. ఆ నెలతో ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్న యెరూషలేము యొక్క స్వాస్థ్యాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు హతమైపోతారు. అంటే 7 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇంకొక నెల రోజుల దాకా కూడా శ్రమలు ఉంటాయి. అంటే మహాశ్రమలను 3.5 సంవత్సరాలు అంటే 1260 రోజులే. కానీ హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినటువంటి ఆ ఒక నెలే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడుతున్న ఈ ఒక నెలని, అంటే 30 రోజుల్ని కలిపి మొత్తం 1290 రోజులుగా ఇక్కడ మనకు చెప్పబడుతుంది. అంటే 7 ఏళ్ల శ్రమల తర్వాత ఒక నెల అదనంగా వాళ్ళు శ్రమలు అనుభవించి వాళ్ళ యొక్క స్వాస్థ్యాలతో సహా ఇశ్రాయేలు ప్రజలు లయమైపోతారు అని ఆ ఒక నెల కోసం ఇక్కడ మనకి వివరించి చెప్పబడుతుందని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.